ధారావి పేరు వింటే ప్రపంచం ఏమంటుంది? ధారావి అంటే ఏంటి? స్లమ్ అయితే కాదు. ఎయిటీన్త్ సెంచరీలో ధారావిగా పిలిచే ఈ ప్రాంతం ఒక చిన్న గల్లీలు. ఈ గల్లీల నుంచి ఒకరు ముందుకెళ్తే ఇంకొకరు వెనక్కి రాలేదు. సో ఈ గల్లీల లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. మన ఇండియాలో ఇంత పెద్ద స్లమ్ ఉందా? అది కూడా ముంబైలో. నేను చాలా వీడియోలు చూశాను, చాలామంది ఎక్స్ప్లోర్ చేశారు, కానీ ఒక్క ప్రశ్న మాత్రం నా మైండ్లో తిరుగుతూనే ఉంది. ఇది నిజమా లేక ఓవర్ హైప్ చేస్తున్నారా? అందుకే ఈరోజు నేను వచ్చాను ధారావికి. ధారావిలో ఇంత చిన్న సందులు ఉంటాయి తెలుసా, అంత చిన్న చిన్న గల్లీలు. ఈ గల్లీల నుంచి ఒకరు ముందుకెళ్తే ఇంకొకరు వెనక్కి రాలేదు. సో ఈ గల్లీల లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో, ధారావి లోపల ఎలా ఉంటుందో. రండి. నేను ధారావి లోపలికి అడుగు పెట్టినప్పుడు రాత్రికి పగలికి తేడా లేకుండా ఉన్నింది. ఎందుకంటే ఇక్కడ చాలా చోట్ల సన్ రైజ్ రాదు. ఇక్కడ ఇళ్ళ మధ్యలో దూరం ఒక మనిషి చేయి చాపితే ఇంకో ఇంటి గోడ తాకుతుంది. సన్నటి గల్లీలు, రేకు షెడ్లు ఇల్లు, కింద మట్టి, మధ్యలో జీవితం. ఇక్కడ చాలామంది కుటుంబాలు గత 100 సంవత్సరాలుగా ఇదే ప్రదేశంలో జీవిస్తున్నారు. తరం మారింది కానీ అడ్రస్ మాత్రం మారలేదు. సూర్యుడు ఉదయిస్తాడు కానీ కొందరు ఇళ్లలోకి అతని వెలుగు కూడా రాదు. ఇది కేవలం స్లమ్ కాదు, ఇది ఒక సిటీ లోపలున్న మరో సిటీ. చీకటి ఉంది కానీ ఆ చీకట్లోనే వేలాది కళలు వెలుగుతున్నాయి. ఇక్కడ వాళ్ళు సర్వే చేయడం కాదు, వాళ్ళు స్ట్రగుల్ని చేస్తూ నిలబడుతున్నారు. ధారావిని బయట నుంచి చూస్తే ఒక స్లమ్ లాగా కనిపిస్తుంది, లోపలికి వస్తే అది ఒక స్టోరీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రావణి బాలాజీ. ఈరోజు మనం ఉన్నాం ధారావిలో. ధారావి అంటే ఏంటి? స్లమ్ అయితే కాదు. ధారావిలో ప్రతిరోజు కోట్ల కొద్ది బిజినెస్ జరుగుతుంది. ధారావి భవిష్యత్ ఏంటి? అసలు ధారావి అంటే ఏంటి? ఇది స్లమ్ అయితే కాదు, ఇది రియల్ స్టోరీ అండ్ హ్యూమన్ స్టోరీ. సో మీరు ఈ గల్లీ చూసుకున్నట్టయితే, ఈ గల్లీలో రండి, గల్లీ చూడండి. సో ఈ ఒక్క గల్లీలోనే ఒక 10 ఇళ్ళు ఉంటాయి. జస్ట్ ఇది ఒక 450 స్క్వేర్ ఫీట్. 450 స్క్వేర్ ఫీట్లోనే ఒక 10-15 ఇళ్ళు ఉన్నాయి. 1, 2, 3 పైన కింద మొత్తం అన్నీ కలిపి ఒక 10 to 15 హౌస్. ధారావిలో ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి వాష్రూమ్ వెళ్ళాలి అంటే ఈ వాష్రూమ్నే యూజ్ చేస్తారు. ఈ వాష్రూమ్లో దాదాపు ఒకే వాష్రూమ్ ఉంటుంది. ఒకే వాష్రూమ్లో 2000 మంది వెళ్తారు. ధారావిలో 7,17,000 మంది అయితే స్టే చేస్తున్నారు. ఇక్కడ ధారావిలో ఏ ఇంట్లోనూ వాష్రూమ్స్ లేవు, చిన్న చిన్న గదులు ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం స్లమ్గానే ఉంది చూడండి. ప్రపంచంలో ఇంత పెద్ద స్లమ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. మొత్తం స్లమ్మే ఇక్కడ. ఎక్కడ చూసినా రోడ్డు అండ్ చిన్న గల్లీలు, ఇంటి పక్కన డ్రైనేజ్ పక్కనే ఇల్లులు ఉన్నాయి. ఒక 10 minutes కూడా నేను అక్కడ నిలబడలేకపోయాను, కానీ డ్రైనేజ్ పక్కనే ఇల్లులు ఉన్నాయి. రండి ఇంకా ధారావిని ఎక్స్ప్లోర్ చేద్దాం. అయితే ప్రశ్న మళ్ళీ ఇదే, ఇంత డెవలప్ అయిన ఇండియాలో ఇంత పెద్ద స్లమ్మా? ఎలా ఉంది? అసలు నిజం ఏంటి? ధారావి లోపల ఇల్లులు ఎలా ఉంటాయో తెలుసా? హౌసెస్ కన్స్ట్రక్షన్స్ ఎలా జరిగిందో తెలుసా? ఎంత చిన్న చిన్న రూముల్లో ఉంటారో తెలుసా? రండి చూపిస్తాను. సో ఇదే ధారావిలో ఉండే హౌసెస్ ఇలానే ఉంటాయి. అని ప్రతి ఒక్క చోట ఇంతే చిన్న ఇల్లు ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ వాష్రూమ్ లేదు. ఒకే వాష్రూమ్, అది నేను చూపించిన దగ్గర అదే వాష్రూమ్. ఆ ఒక్క వాష్రూమ్లోనే ఈ ధారావిలో ఉండే వాళ్ళందరూ అక్కడికే వెళ్తారు. సో కితనే లోగ్ ఇద్దరు రేగా ఏక్ ఈ రూమ్ మే? 3 జన. పైన కింద 3 స్టే చేస్తున్నారు. వాళ్ళకి 6,000 రెంట్ అయితే ఉందన్నమాట. సో ఇదే వాళ్ళకి తాగే లైన్, పైప్ లైన్స్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ పైప్ లైన్స్లో నుంచే వీళ్ళు తాగే నీళ్ళు ప్రతి ఒక్కటి ఇక్కడి నుంచే వస్తాయంట. సో ఇదే ప్లేస్లో నుంచి మన అసలు విషయం ఏంటి? ధారావి ఒక రోజులో పుట్టింది కాదు,
19th సెంచరీ చివర్లో బ్రిటిష్ టైంలో పని కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యారు. అప్పటి నుంచి చిన్న చిన్న వర్క్స్, ఇల్లులు, కమ్యూనిటీ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఇది కేవలం స్లమ్ కాదు, ఇది ఒక ఎకనామిక్ హబ్. లెదర్, రీసైక్లింగ్, పోటరీ, గార్మెంట్స్, కోట్లాది రూపాయలు టర్నోవర్ ఉంది ఇక్కడ. ఏషియాలోనే అతిపెద్ద స్లమ్మా లేక పేదరికానికి గుర్తింపా? మీరు చూస్తుంది ధారావి చెప్పే కథ కాదు, ధారావి చూపించే నిజం. కానీ ఇక్కడ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేయొచ్చు కదా అనే డౌట్ అందరికీ రావచ్చు. అసలు నిజానికి వస్తే ప్రభుత్వం ప్లాన్ చేయలేదు, ప్రజలు ఆగలేదు. నీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, ఇళ్ళ సమస్య. కానీ ప్రజలు తమ ఇళ్ళని తామే కట్టుకున్నారు, తమ రోడ్లని తామే వేసుకున్నారు, తమ జీవితాన్ని తామే నడిపించారు. ఇలా పుట్టిందే ధారావి. ప్రభుత్వం రీడెవలప్మెంట్ అంటుంది, ప్రజలు భయపడుతున్నారు, వ్యాపారాలు పోతాయి, జీవితం మారిపోద్ది. అభివృద్ధి అంటే ఇల్లు మార్చడం కాదు, జీవితాలను కాపాడుకోవడం. ఇక్కడ సూర్యుడు లేటుగా వస్తాడు, కానీ పని మాత్రం తెల్లవారక ముందే మొదలవుతుంది. ఈ మట్టి వాళ్ళకి కేవలం మట్టి కాదు, ఇది వాళ్ళ బ్రతికే దారి. నేను లోపలికి నడుస్తూ వెళ్తుంటే రోడ్డంతా మట్టి కుండలు, గోడల పక్కన వరుసగా పెట్టిన స్టాండ్స్, బంకమట్టి వాసన కూడా గాలిలో కలిసిపోయింది. ఒక్క క్షణం నాకు అనిపించింది నేను ముంబైలో లేను, నేను ఎక్కడో పాత లోకంలో ఉన్నట్టు. ఇండస్ట్రియల్ సిటీ బయట ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం సమయం ఆగిపోయినట్టుగా ఉంటుంది. ఇది కేవలం ఒక గల్లీ కాదు, ఇది ఒక లివింగ్ హిస్టరీ. ఇక్కడ ప్రతి ఇంటి ముందు మట్టి కథలు రాసుంటుంది, ప్రతి కుండ ఒక చేతి ముద్ర, ప్రతి బట్టి ఒక జీవన పోరాటం. ఈ ప్రాంతాన్ని చాలామంది కుంబర్వాడ అని పిలుస్తారు. ఇది ధారావిలోని పాత పోర్టర్స్ కాలనీలో ఉంది. 18th సెంచరీలో ధారావిగా పిలిచే ఈ ప్రాంతం ఒక మడుగు, ఒక చెరువు. కోలీ మత్స్యకారులు, కుండలు చేసే కుంబర్లు ఉండేవాళ్ళు. అందుకే ఇప్పటికీ కూడా ఇక్కడ కోలీవాడ అండ్ కుంబేవాడ ఉన్నది. చిన్న గల్లీల్లో పనిచేస్తారు, గంటల కొద్దీ బట్టీల దగ్గర నిలబడుకుంటారు. పెద్దగా లాభం ఉండదు. ఇక్కడ మట్టి కేవలం మట్టి కాదు, అదే వాళ్ళకి జీవనం. వాళ్ళను కుండేవాలా అంటారు. कितने दिन टाइम लगेगा एक मट्टी बनाने के लिए? ये 3 दिन लगता है इसको, एक पूरा कंप्लीट होने. ये किधर किधर जाते हैं? ऑल ओवर इंडिया और ओनली मुंबई? नहीं, ऑल ओवर इंडिया भी जाता है, बाहर भी जाता है. आउट ऑफ इंडिया? हाँ, आउट ऑफ इंडिया. डेली यही बनाते हैं ना? कितने बनाते हैं? एक महीने में कितने बना सकते हैं? ये अगर प्रॉपरली पूरा काम करेगा ना तो एक दिन में 5-6 बनते हैं. ये वाला? हाँ, कंप्लीट एकदम. ये कितने दिन में हाथ में आ जाएगा? अभी जलना पड़ेगा ना इसको? 1 वीक जाता है. 1 वीक. ఒక కుండ తయారు చేయడానికి ఒక రోజు టైం పడుతుంది. కానీ ఈ కుండ తయారై బయటికి రావడానికి, బట్టీలో కాల్చి ఎండబెట్టి రావడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. అయినా వాళ్ళు ఈ వృత్తిని మాత్రం వదలలేదు, ఎందుకంటే వాళ్ళకి ఇదే గుర్తింపు కాబట్టి. ముంబై బయట ఫ్యూచర్ పరిగెడుతుంది, కానీ ఇక్కడ మాత్రం గతం ఇంకా బ్రతికే ఉంది. ధారావిలో 3000కు పైగా టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. धारावी में छोटा छोटा गलीस में छोटा छोटा फैक्ट्री से, सो ये फैक्ट्री में आपका कौन सा माल चलेगा? यहाँ नाइटी बनती है. नाइटी बनती है. नाइटी अगर नाइटी ओनली नाइटी. ओनली नाइटी कितने तक, आई मीन ओनली मुंबई में ही सेल करेगा, ऑल ओवर इंडिया में सेल करेगा? ऑल ओवर इंडिया कहीं भी. ऑल ओवर इंडिया.
ధారావి ఇండస్ట్రియల్ ఏరియాలో ఆల్ ఓవర్ ఇండియా మొత్తం సప్లై అవుతుంది. ధారావిలో లెదర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, టెక్స్టైల్ యూనిట్స్ ఉన్నాయి, పోటరీ కాలనీలు ఉన్నాయి, ఫుడ్ తయారయ్యే యూనిట్స్ ఉన్నాయి. ఇన్ని బిజినెస్లు, ఇన్ని వర్క్ షాప్స్ అన్నీ ఒక్కచోటే జరుగుతుంది, అది కూడా ధారావిలో. బయట ప్రపంచానికి దీన్ని స్లమ్ అని అంటారు, కానీ లోపల అడుగు పెడితే ఇది ఒక మినీ ఇండస్ట్రియల్ ఏరియా. ఇది పేదరికం మాత్రమే కాదు, ఇది ప్రొడక్షన్, ఇది హార్డ్ వర్క్, ఇది ఎకనామీ. అందుకే నేను చెప్తున్నా ధారావి స్లమ్ కాదు, ధారావి ఒక యూనివర్సల్ సిటీ. పొగ మధ్యలో కొట్టుకుంటున్న ఒక ఇండస్ట్రీ, సన్నని గల్లీల్లో పరిగెడుతున్న ఒక ఎకనామీ, చిన్న గదుల్లో తయారవుతున్న పెద్ద కలలు. ధారావి వచ్చాక నాకు అర్థమైంది, ఇది స్లమ్ కాదు, ఇది స్ట్రగుల్ యూనివర్సిటీ. ఇక్కడ ప్రతి వీధి ఒక కథ చెప్తుంది, ప్రతి మనిషి ఒక ఫైటర్. కష్టం, నష్టం, కన్నీళ్లు చూసినా ఎవ్వరూ బ్రేక్ అవ్వరు. ఒక్క లెసన్ మాత్రం క్లియర్, ఎంత కష్టమైనా సరే నిలబడాలి, పడిపోయినా మళ్ళీ లేచి పోరాడాలి. ఈ లెసన్ నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది.